బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు కాంగ్రెస్ పార్టీ ఝలకిచ్చింది. ఫిరోజ్ ఖాన్ నోటికి తాళం వేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఫిరోజ్ ఖాన్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారనేటువంటి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించేలా ఫిరోజ్ ఖాన్ స్టేట్మెంట్లు ఉన్నాయంటూ కూడా అధిష్టానానికి రిపోర్ట్లు వెళ్లడంతో ఈ చర్యలు చేపట్టింది. అలాగే ఎంఐఎంతో ఫ్రెండ్షిప్కు సంబంధించి కూడా ఫిరోజ్ ఖాన్ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన బాహాటంగా బయట మాట్లాడుతున్నారనేటువంటి ప్రధాన ఆరోపణ కూడా ఉంది. అలాగే అసదుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ పార్టీకి నష్టమని పదే పదే ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎక్కడా కనిపించొద్దు, మాట్లాడొద్దని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రిజల్ట్స్ వచ్చే వరకు సైలెంట్గా ఉండాలని కూడా హుకుం జారీ చేసినటువంటి అంటే తీవ్రమైనటువంటి హుకుంగా కూడా ఇది పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ను అసదుద్దీన్ ఓవైసీ కంట్రోల్ చేస్తున్నాడంటూ ఫిరోజ్ ఖాన్ మండిపడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఇక ఫిరోజ్ను ప్రచారానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలవలేదనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీని అసదుద్దీన్ ఓవైసీ కంట్రోల్ చేస్తున్నాడంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి టికెట్ని అయితే ఆశించి భంగపడినటువంటి ఫిరోజ్ ఖాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. और रही बात ये जुबली हिल्स है और यहाँ पे इक्वेशन क्या है, चंद्रबाबू की लाइकिंग में रहना और असदुद्दीन की नफरत में रहना. आप चंद्रबाबू की लाइकिंग में तो चंद्रबाबू नायडू साफ करना रहना तो कम्मा वम्मा के ऑटो में बस सेट कर सकते. वहां पे बीआरएस का कैंडिडेट मर गया, सिंपैथी है. और यहाँ पे पार्टी का इलेक्शन है, ये कोई इंडिविजुअल यहाँ पे नहीं है. वहां पे बीजेपी पूरी पार्टी लड़ेगी, स्टेट यूनिट पूरी बीआरएस स्टेट यूनिट लड़ेगी. और रही बात ये जुबली हिल्स है. ఎస్, ఫిరోజ్ ఖాన్ మీద కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. క్రాంతి, కాంగ్రెస్ పార్టీలో రోజుకొక వివాదం తెర మీదకి వస్తున్నట్లే ఈరోజు ఫిరోజ్ ఖాన్ అంశం అయితే తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ విషయంలో ఇంత తీవ్రమైనటువంటి డెసిషన్ అవసరమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు దీనికి సంబంధించి? మురళి, కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చిన్న స్థాయి వివాదాల రోజు రోజుకు కూడా తీవ్రం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మైనారిటీ నాయకుడిగా ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ వ్యవహారం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్ ఖాన్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జూబ్లీహిల్స్ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టుగా గాంధీ భవన్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పై చేసినటువంటి తాజా వ్యాఖ్యలు, ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగానే పార్టీ అధిష్టానం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కు చిన్న సైజు హెచ్చరికలు అయితే జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇది ఒక టైప్ ఆఫ్ రిఫరెండం గా 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనకు ఒక గీటురాయిగా, ఒక పరీక్షగా కూడా ఇటు పార్టీ అధిష్టానం కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటు అనేటువంటిది చాలా కీలకమైంది. సుమారు 130,000 మంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ తరుణంలో అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక మైనార్టీ నేపథ్యం కలిగినటువంటి నాయకుడిని కావచ్చు ఇక్కడ బలీయంగా, ఎందుకంటే జూబ్లీ చూసుకున్నట్టయితే షేక్పేట్, అలాగే బోరబండ, రెహమత్ నగర్, మరీ ముఖ్యంగా ఎర్రగడ్డ ఈ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి కన్నా కూడా స్థానికంగా ఎంఐఎం పార్టీకి, మజ్లిస్ పార్టీకి ఇక్కడ బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఓటర్లందరినీ కూడా తమ వైపు తిప్పుకోవాలంటే, మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేటువంటిది చీలకుండా ఉండాలంటే తప్పకుండా అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్, ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ ఖాన్ సైలెంట్ చేసినట్టుగా వార్తలు వ్యక్తం అవుతున్నాయి. మైనారిటీలు ఎలా చూస్తున్నారు అంటే, ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన దాంట్లో వాస్తవమే ఉంది. ఫిరోజ్ ఖాన్ పోరాటం అంతా కూడా ఎంఐఎం మీద అయితే, ఎంఐఎం వచ్చేసి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీతో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చట్టాపటాలు వేసుకొని తిరుగుతుంది అనేటువంటి రీతిలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉండే మైనారిటీ నేతలు ఎలా చూస్తున్నారు దీన్ని?
వాస్తవానికి ఫిరోజ్ ఖాన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఫిరోజ్ ఖాన్ కి ఇటు ముస్లిం మైనార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ యువ రక్తంలో యూత్ కాంగ్రెస్ లో ఎన్ఎస్యు విభాగాల్లో ఆయనకు ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం పైన ఫిరోజ్ ఖాన్ ప్రోగ్రామ్ అనేటువంటి పోరాటం అయితే నడిచింది. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ ఏరియాలో ఎంఐఎం పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ కూడా ఎంఐఎం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా సపోర్ట్ చేసేది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటాలన్నింటిలో కూడా ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం కు బీఆర్ఎస్ కు సమాంతరంగా పోరాడుతూ వచ్చారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీల్లోని యువకులను తన అగ్రెసివ్ స్పీచెస్ తో తన వైపుకు తిప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీకి చేరువ చేయడంలో ఫిరోజ్ ఖాన్ ని చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర. అలాగే 2019లో ఏకంగా అసదుద్దీన్ ఓవైసీ పైనే పోటీ చేసి గట్టి పోటీనివ్వడం మనం చూసాం. అలాగే 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా నాంపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ చివరి నిమిషం వరకు కూడా ఎంఐఎం కి టఫ్ ఫైట్ ఇచ్చారు. లాస్ట్ రౌండ్ లోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ అప్పటి నుండి కూడా ఫిరోజ్ ఖాన్ ఒక మైనార్టీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ నేతగా తన వాయిస్ అయితే వినిపిస్తూ వస్తున్నారు. నిత్యం సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర మనిషిగా కూడా ఫిరోజ్ ఖాన్ కు నేముంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం కావచ్చు, పాత బస్తీ డెవలప్మెంట్ కావచ్చు, వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆయన నిత్యం లేవనెత్తుతూ వచ్చారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ కన్నా కూడా ఇక్కడ ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి కాస్త ప్రియారిటీ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటుగా బీహార్ లో ఉండేటువంటి ఎలక్షన్స్ లో కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ను చీల్చే ప్రమాదం ఎంఐఎం ద్వారా ఉందని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కేవలం 20 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఎంఐఎం పార్టీ 5 ఎమ్మెల్యే సీట్లనే గెలుచుకోగలిగింది. కానీ మిగతా ప్రాంతాల్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో ఎంఐఎం చాలా భారీగా ఓట్లను చీల్చడం ద్వారా అక్కడ ఇండైరెక్ట్ గా ఎన్డీఏకు లబ్ధి జరిగింది, బీజేపీకి లబ్ధి జరిగింది. అలాంటి వ్యవహారం ఈసారి జరగొద్దనేటువంటి ఒక ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కు సంబంధించినటువంటి కీలక నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ సూచనలను కాస్త పాటించినట్టుగా కూడా ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉందా? దీనికి సంబంధించి ఫిరోజ్ ఖాన్ ఆరోపిస్తున్నట్లు అసద్ డైరెక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు వెళ్ళింది. వారు చెప్పినట్లే ప్రతిరోజు ప్రచార సరళిలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది అనేటువంటి మాటకు సంబంధించి అంటే కంపారిజన్ చేయొచ్చు అంటారా? మురళీ, వాస్తవానికి ఇక్కడ ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ కూడా అదంతా పార్టీ పరంగా ఇంటర్నల్ గా జరిగినటువంటి వ్యవహారంగానే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం అనేటువంటిది చాలా తప్పనిసరి అయినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం 3,90,000 ఓట్ బ్యాంకులో ముస్లిం మైనార్టీలదే 1/3 అంటే ఇక్కడ గెలుపోవటంలో పార్టీకి సంబంధం లేకుండా, అభ్యర్థికి సంబంధం లేకుండా గెలుపోవటంలను ప్రభావితం చేయగలిగేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిలో ఇక్కడి మైనార్టీలు ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినటువంటి నవీన్ యాదవ్ కూడా గతంలో తన రాజకీయ ఓనమాలను కావచ్చు, రాజకీయ ప్రస్థానాన్ని కావచ్చు ఎంఐఎం ద్వారానే ఆయన ప్రారంభించారని చెప్పొచ్చు. ఆయన గతంలో రేవంత్ నగర్ కార్పొరేషన్ నుంచి డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ తరఫున బరిలోకి దిగి 2వ స్థానంలో ఏదైతే మాగంటి గోపీనాథ్ ఉన్నారో ఆయనను చాలా తక్కువ మెజార్టీ తీసుకురావడంలో కూడా ఆయన ఎంఐఎం పార్టీ ఇక్కడ కీలకంగా వ్యవహరించింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ లోని 2 ప్రధాన డివిజన్స్, ఇటు ఎర్రగడ్డ కావచ్చు అలాగే షేక్పేట, 2 కార్పొరేషన్ డివిజన్ లో కూడా కార్పొరేటర్లు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారితో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ బోరబండ కార్పొరేటర్ కావచ్చు, రేవంత్ నగర్ కార్పొరేటర్, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా సిఎన్ రెడ్డి, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి 2 కార్పొరేట్ డివిజన్ లో కూడా
ముస్లిం ఓట్ బ్యాంకే అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం పార్టీ అభ్యర్థి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి విజయం సాధించాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. అయితే 2023 ఎలక్షన్స్ లో ఇదే అజారుద్దీన్ పైన ఎంఐఎం పార్టీ తమ పార్టీ తరఫున క్యాండిడేట్ ను నిలబెట్టింది. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించడంతో బాహాటంగా మద్దతు వ్యక్తం చేయడమే కాకుండా తమ అభ్యర్థిని కూడా పెట్టకపోవడం, ఇండైరెక్ట్ గా తమ శ్రేణులన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలోకి దింపడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తానికైతే ఎంఐఎం ఖచ్చితంగా ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఫిరోజ్ ఖాన్ చెప్పిన వ్యాఖ్యలతో చాలా వరకు కూడా ఏకీభవించాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా కూడా ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. సో అది ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలను అయితే పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. హుకుం అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు అయ్యేంత వరకు ఎక్కడ కనిపించవద్దు, వినిపించవద్దు, అంటే గట్టిగా చెప్తే మాత్రం డెఫినెట్గా ఆయన సైలెంట్గా ఉండాలి అనేటువంటి ఒక మాటనైతే హుకుం ద్వారా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు నోరు తెరిస్తే డెఫినెట్గా పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉందనేటువంటి మాట. బట్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇటువంటి అంశాలు కొంచెం చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తిరిగి వారు మాట్లాడటం, మళ్ళీ అలాగే పార్టీ డెసిషన్స్ తీసుకోవడం కూడా రొటీన్గా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.